కానీ అక్కడ ఆకాశం తెరవబడితేనే ఆశీర్వాదం వస్తుంది. ఆకాశం తెరవబడాలంటే ఆయన మంచి ధననిధి నీకు ఇవ్వాలి. అందుకే నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. నువ్వు తలగా నియమించబడ్డావు కానీ తోకగా నియమించబడలేదు. ఇది యెహోవా మాట విన్నప్పుడు. వినకపోతే నీ పైన ఉన్న ఆకాశం కూడా దేవుడు ఇత్తడిగా మార్చేస్తాడు. అంటే ఆకాశం నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. ఇత్తడు వలె మారును. ఇంకా చదివితే నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. ఇనుము వలె మారిపోతుందండి. చూసారండి, ఇత్తడి వలె మారిపోతుందంట. ఇంకా ఏమైపోతుంది దేవుని బిడ్డలారా, ఎంత స్థితిలోకి మనం దిగజారిపోతామంటే దేవుని మాట మనం వినకపోతే లాస్ట్కు మనం మతి స్థిమితము లేక పిచ్చోళ్ళమై రోడ్ల మీద తిరుగుతామటండి. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు వారికి అనుకున్నట్లుగా జరగకపోతే, వారు ప్రార్థన చేసుకున్నట్లుగా జరగకపోతే దేవుని మందిరాన్ని విడిచి సహవాసాన్ని విడిచి రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరిగే వారు ఎంతమంది లేరు క్రైస్తవులు. దేవుని మాట అంటే అల్లటప్పగా దేవుని బిడ్డలారా, ఆషామాషి కాదు. ఖచ్చితంగా ఆయన మాట అంటే మాటే శాసనంగా తీసుకున్నవాడే బాగుపడతాడు. ఆయన మాట తీసుకోకుండా ఏదో దేవుడు అలాగే మాట్లాడతాడు, మనం అన్నీ చేస్తే ఎలాగున్నా, మనం అన్నీ ఆయన చెప్పినట్లుగా వింటే, ఆయన చేసినట్టుగా ఈ భక్తి చేస్తే మనం బ్రతుకుతామంటే మనం రోడ్డు మీద పిచ్చోలం అయిపోతాము. నీ కళ్ళ ముందు ఏది జరుగుతుందో కూడా నీకు అర్థం కాదు. అదొక శాపం దేవుని బిడ్డలారా, అదొక శాపం. 28వ వచనం చూడండి. వెర్రితనము చేతను గుడ్డితనము చేత. వెర్రితనం అంటే మతి స్థిమితం లేకపోవడం. దేవుని మాట వినకపోతే మైండ్ కూడా పనిచేయదు, ఏం చేస్తామో తెలియదు. అప్పటి వరకు బాగానే ఉంటాం, సడన్గా ఊరేసుకొని చనిపోవాలని ఆలోచన వస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటాం, సడన్గా ట్రైన్ కింద తలకాయ పెట్టాలని చనిపోవాలని ఆలోచన వస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటాం, నిద్రమత్తు టాబ్లెట్ వేసుకొని చచ్చిపోవాలని ఆలోచన, సూసైడ్ ఆలోచన కలుగుతుంది. ఎందుకో తెలుసా? వెర్రితనం. యెహోవా మాట వినకపోతే నీ మైండ్ కూడా క్రాక్ లేపుతాడు దేవుడు. వాస్తవం అండి, వాస్తవం. అప్పుడు ఏం చేస్తావో నీకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం కాదు, ఏం తింటున్నావో అర్థం కాదు, ఎవరితో ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు. అక్కడ రాయబడింది, వెర్రితనము చేత గుడ్డితనము చేత హృదయములో విస్మయము చేత యెహోవా నిన్ను బాధిస్తాడు. అప్పుడు